దీపక్ వాళ్ళ మమ్మీ డాడీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు నా కొడుకు అట్లాంటోడు కాదు, మా అన్న అట్లాంటోడు కాదు, మా కొలిక్ అట్లాంటోడు కాదు అని చెప్పి ఫైట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి తన పైన కేసు వేసారు. వీళ్ళ పేరెంట్స్ కేసు వేసిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈమె చేసిందా లేదా అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిండ్రు. తర్వాత ఈమెని కేసు వేసిన తర్వాత ఈమెను అరెస్ట్ చేద్దామని చెప్పేసి తన ఇంటికి వెళ్తే అక్కడ ఆమె లేదు, ఆమె అప్స్కాండ్ అయిపోయింది, ఆమె దాచుకుంది ఎక్కడో. తప్పు చెయ్యకపోతే ఈమె ఎందుకు అప్స్కాండ్ లోకి వెళ్ళిపోతుంది? ఆమె నిజంగానే తప్పు చేయలేదు అంటే ఆమెకు భయం ఎందుకు అని చెప్పి అందరు క్వశ్చన్ చేస్తున్నారు. ఈమె దాచుకోవడము 2 days తర్వాత లాస్ట్కి అయితే పోలీసులు ఆమెను పట్టుకున్నారు. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో దాగుంది అని చెప్పేసి తెలిసింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీసు వెళ్ళిండ్రు, ఆమెను పట్టుకున్నారు. పట్టుకొని కోర్టుకి సబ్మిట్ చేసిండ్రు. కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు కోర్టు కూడా ఏం చేసిందంటే పోలీసులు చేసిన విచారణని విని అండ్ వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని పాయింట్లోకి తీసుకొచ్చి లాస్ట్కు కోర్టు కూడా ఏమన్నది అంటే ఈమెకి 14 రోజులు 14 days రిమాండ్ విధించింది. ఈమె తప్పు చేసి ఉండకపోతే భయపడాల్సిన అవసరం కూడా లేకపోతుండే, కానీ తప్పు చేసింది కాబట్టి ఆమెకు తెలుసు కాబట్టి ఆమె దాచుకున్నది. లాస్ట్కి అయితే ఇప్పుడు రిమాండ్లోకి వెళ్ళింది.